ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుంచి వచ్చే శక్తి పొందు వరకు ఎలా ఉండాలంట? పట్టణములో నిలిచి ఉండాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఒకటి చెప్పాడు దేవుడు, నిలిచి ఉండాలి. అసలు ఎందుకు పైనుంచి వచ్చే ఆత్మశక్తి మనకి ఎందుకు అవసరం అవుతుంది, దేనికోసం అది అవసరం అవుతుంది అని మాట్లాడుకున్నప్పుడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, ఏలయనగా మనం పోరాడునది శరీరంతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం అన్నమాట. మన ఆత్మీయ పోరాటం అనేది ఎవరితో ఉందంట? ఈ శరీరంతో ఉన్నప్పుడు నీ బలం సరిపోతుంది, నీకు వేరే అవసరం, ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం లేదు. నేను నా స్థాయి ఉన్నవాడితో నేను వెళ్ళి ఎమ్మటే పోరాడగలను. నా బలం ఏంటో తన బలం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళి పోరాడతాను. కానీ నువ్వు చేస్తున్న ఈ యుద్ధం ఎవరితో అంట? నీకు తెలీదు. తన బలం ఏంటో నీకు తెలీదు, నీ ప్రత్యర్థి యొక్క బలం తెలీదు, నీ ప్రత్యర్థి యొక్క యుక్తాలు తెలియవు, వాళ్ళ ఆలోచనలు ఏమీ నీకు తెలియవు. మరి నీకు తెలియనప్పుడు నీకు ఆ ఎక్స్టర్నల్ సోర్స్ అనేది నీకు కావాలి. ఆ బయట నుంచి వచ్చిన ఆ శక్తి నీకు కావాలి. ఆత్మ ఎలా ఆలోచించగలదు, ఆత్మ ఏ రీతిగా అయితే నీ మీద దాడి చేస్తుంది, నీ ఆత్మని ఏ రీతిగా అయితే బలహీనపరుస్తుందో నీకు తెలియాలి. నీకు తెలియాలంటే నీకు కావాల్సింది ఏంటయ్యా అంటే ఆత్మ కావాలి. ఆత్మ ఏం చేస్తుంది అంటే నువ్వు శరీరాలతో కాదు కానీ నువ్వు పోరాడుతుంది అంధకార సంబంధులతో పోరాడుతున్నావు కాబట్టి వాటిని జయించగల శక్తి నీకు ఏది ఇస్తుందంట? ఆత్మశక్తి ఇస్తుంది. సో ఈ ఆత్మను పొందుకునే వరకు నువ్వు నిలబడి ఉండు. ఎందుకు? నీ మీద పోరాటం చేస్తున్న అపవాదిని గెలవటానికి, నీ మీద పోరాటం ప్రకటించిన ఆకాశ దురాత్మ సమూహాలని గెలవటానికి నువ్వేం చేయాలి అంటే నిలకడగా ఉండు, నిలిచి ఉండు, నిలకడగా ఉండు. తప్పిపోయి జారిపోయి పడిపోయావా, జయం ఎవరిదంటారు? నేను గెలుస్తున్న స్థితిలో ఉన్నాను, గెలవబోతున్నానన్న అజాగ్రత్తతో కానీ, లేకపోతే నిలకడ లేకుండా నీ ఆలోచనలు నువ్వు పక్కకిల్లి కానీ, ఎలాగే ఏ కొంచెంలో అయినా, ఏ కొంచెం కోణంలో అయినా నువ్వు ఒకవేళ నిలిచి ఉండక తడబడితే కాళ్ళు, నీ పైన జయం ఎవరిదంట? సాతానిదనమాట. ఆ అపవాది జయం పొందకుండా నువ్వు గెలవాలి అన్నా, నువ్వు నీకు శక్తికి మించిన యుద్ధాన్ని నువ్వు జరిగించాలన్నా నీకు కావాల్సింది ఏంటయ్యా అంటే పైనుంచి వచ్చిన ఆత్మశక్తి. దాన్ని పొందుకొనటానికి నువ్వు నిలకడగా ఉండు. రెండవది, మనం కుటుంబాలను కట్టుకోవాలన్నా, లేదు యజమానులు వ్యాపారం చేయాలన్నా, పిల్లలు మంచి భవిష్యత్తు కావాలన్నా, జ్ఞానముతో నడుచుకోవాలన్నా నీకు కావాల్సింది ఏంటయ్యా అంటే ఏం కావాలంటారు? జ్ఞానం కావాలంటే నీకేం కావాలంటారు? యెషయా 11వ అధ్యాయము 2వ వచనం చదవక. యెహోవా ఆత్మ ఎలాంటిదంట? ఆయన ఆత్మ జ్ఞానము వివేకములు కలిగించటానికి ఆధారం ఉన్న బేస్ ఏంటయ్యా అంటే జ్ఞానానికి వివేచనకి దేవుని ఆత్మ అన్నమాట. చదవక్క. నీ ఆలోచనకి బలం చేకూర్చేది నీ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందనుకో ఈ ఆలోచన బలం ఏమవుతుందంట? పెరుగుతుంది. నువ్వు ఇప్పుడు వరకు ఉన్న శరీరంలో స్థాయిలో కాదు నీ ఆలోచనలు ఉండేవి. శరీరంలో ఏ రీతిగా అయితే ఆలోచిస్తున్నారో, లేకపోతే లోకస్తులు ఎలా ఆలోచిస్తున్నారో ఆ స్థాయిలో కాదు నీ ఆలోచన ఉండాల్సింది. నీ ఆలోచన బలం ఏమవ్వాలంట? పెరగాలి. నువ్వు ఆలోచించే నువ్వు థింక్ చేసే చిన్న స్థాయిలో కాదు నువ్వు థింక్ చేయాల్సింది, పెద్ద స్థాయిలో థింక్ చేయాలి. అలాగా నీ స్థాయిని నీ ఆ జ్ఞానము పెరగాలంటే నీకు కావాల్సింది ఏంటయ్యా అంటే దేవుని ఆత్మ. ఈ జ్ఞాన వివేచనలకు ఆధారం ఒక ఆత్మ చేతనే నీ జ్ఞానం అనేది బలం పొందుతుంది, నీ జ్ఞానం అనేది రెట్టింపు అవుతుంది. నువ్వు నీ పిల్లలకి నీ జ్ఞానం కావాలన్నా, నువ్వు నీ కుటుంబాన్ని నడుపుకోవడానికి జ్ఞానం కావాలన్నా, పరిస్థితులను చెక్క తెచ్చుకోవడానికి జ్ఞానం కావాలన్నా నీకు తోడై ఉండాల్సింది ఏంటయ్యా అంటే ఈ పైనుంచి వచ్చిన ఆత్మశక్తి. ఒకవేళ ఈ ఆత్మశక్తి నీ దగ్గరికి రాకుండా నువ్వు నిలకడగా లేకుండా పడిపోయావు అనుకో, నీ కుటుంబము విచ్ఛిన్నం అయిపోతుంది, నువ్వు జ్ఞానము కోల్పోతావు. సో ఈ జ్ఞాన విషయంలో జ్ఞాన బలం కలిగి ఉండాలయ్యా అంటే ఏం చేయాలి అంటే ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ నుంచి వచ్చిన ఆత్మశక్తి నీకు కావాలి. మూడవదిగా అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం.
ఆ ఇందాక డాడీ మాట్లాడాడు కదా, ఇద్దరు మనుషులు ఉన్నారు, దావీదు ఉన్నాడు, గొలియాత్ ఉన్నాడు. దావీదు ఎలాంటి వాడు? చిన్నవాడు, ఇట్లా ఇసిరేస్తే పోయేవాడు. చిన్నపిల్లలు మనం పెద్ద బలం లేకపోయినా చిన్నపిల్లలు చూడగానే ఏమంటాం, అరే ఇదే అని చెప్పేసి భయపెట్టి, వాడిని భయపెట్టి అది చేయటం చాలా ఈజీగా చేసేస్తాం, ఎందుకంటే వాడు చిన్నవాడు కనుక. కానీ ఆ చిన్నవాడికి, చిన్నప్పటి నుంచే యుద్ధంలో ఆరితేరిన వాడికి మధ్య డిఫరెన్స్ ఏది తీసుకొచ్చిందంట? పరిశుద్ధాత్మ. ఇందాక మాట్లాడుకున్నాంగా, దేవుని ఆత్మ దావీదు మీదకి అభిషేకం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి దేవుని ఆత్మ ఎలా ఉందంట? బలంగా నీ మీద దేవుని ఆత్మ పని చేస్తే నువ్వు కూడా బలవంతమైన శక్తి కలిగి ఉంటావు. చిన్నవాటికే చెదిరిపోయే శక్తి కాదు ఇది, లేకపోతే చిన్న సమస్య రాగానే తొలగిపోయే శక్తి కాదు ఇది. చిన్న అడ్డంకు రాగానే అమ్మో ఎంత అడ్డంకి వచ్చిందని తొలగిపోయి భయపడిపోయే ఆ శక్తి కాదు ఇది. ఇది ఎలాంటి శక్తి అంట? బలమైన శక్తి. ఎదురుగా ఉన్న ఫిలిస్తీయుడు ఎంత పెద్దవాడైనప్పటికీ, 7 అడుగుల ఆజానుభావుడైనప్పటికీ, ఆడు ఎంత శక్తి కలిగిన వాడైనప్పటికీ, ఆయన చూసి సమస్త ఇశ్రాయేలు అందరూ భయపడినప్పటికీ, దేవుని ఆత్మ పొందుకున్న వాడికి మాత్రం ఏమైనా భయం ఉందా? నేను వస్తుంది ఎవరి పేరట? యెహోవా పేరట. యుద్ధం జరిగించేవాడు ఎవరు? ఆ ధైర్యం మనకుందా? మనకు ఒకవేళ మన ఆ ధైర్యం మనలో ఇన్బుల్ట్ అయి ఉందంటే దేవుడు ఆత్మశక్తి నీలో పనిచేస్తున్నట్టే. చిన్న చిన్న సమస్యలకి భయపడిపోయి, చిన్న చిన్న విషయాలకి భయపడిపోయి ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయగల పని కాదని నువ్వు ఎప్పుడైతే చేయి విడిచే పనులు ఉన్నాయో ఆ పనులన్నింటినీ జరిగించగల శక్తి దేవుడు ఎవరిస్తాడంట? పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ఇచ్చిన శక్తితో ఆ దావీదు ఏమయ్యాడంట? ఎంత పెద్దవాడినైనా సవాలు విసిరి జయించగలిగాడు. ఏమన్నా పెద్ద వస్తువులు తీసుకెళ్లాడా? పెద్ద యుద్ధోపకరణాలు తీసుకెళ్లాడా? దుర్గములు తీసుకెళ్లాడు? ఏం తీసుకెళ్లాడు? చిన్న రాయి. నీ చేతిలో ఏ చిన్నదున్నా కూడా ఆత్మశక్తి ద్వారా ఏమవుతుంది? ఆ చేయగల శక్తి నీకు దొరుకుతుంది. మోసే ఉన్నాడు, చిన్నదే ఉంది చేతిలో, ముందర సమస్య ఎంత ఉంది? ఎంతో లోతైన సమస్య. అన్నిటికన్నా డీపెస్ట్ సీ అని మాట్లాడతాం కదా, ఏంటది? ఎర్ర సముద్రం, లోతైన సముద్రం. అంత లోతైన సమస్య ముందుంది, ఎవరు దాటలేని సమస్య ముందుంది. ఆయన చేతిలో ఏముందంట? చిన్న కర్ర ఉంది. ఆ కర్రను జాపగా దేవుడు ఏం చేశాడంట? ఆత్మ బలము చేత నీ ముందున్న సమస్య ఎంత పెద్దదైనా, ఎంత లోతైనదైనా నువ్వు శక్తి పొందుకొని దాన్ని దాటగల శక్తి నీకు అనుగ్రహించేదేంటి? ఆత్మ. ఆత్మను పొందుకోవటానికి అంత సామాన్యంగా రాదు. ఆత్మ ఎలా పొందుకోవాలంట? ఏక మనసు కావాలి, ఏక ఆత్మ కావాలి, ఏకాగ్రత కావాలి. నువ్వు నిలిచి ఉండాలి. నువ్వు నిలిచి ఉండుకో, తప్పిపోయి నాకు ఆత్మ రావట్లేదు, నాలో ఆత్మ రావట్లేదు అంటే రాదు. అది దేవుని సన్నిధిలో ఉండి దేవుని పరిశుద్ధాత్మ ప్రేయర్ జరిగేటప్పుడు అందరూ ఏకాగ్రతతోనే ఉంటాం. కొంతమంది మీదకి వస్తుంది, కొంతమంది మీదకి రావట్లేదంటే నిలకడలో తేడా ఉంది. వాళ్ళకి ఎలా నిలకడగా ఉండి ఈ రోజు నేను ఎలా అయినా పొందుకోవాలి అని నిశ్చయంతో వచ్చి పట్టుకొని నుంచున్నారో వాళ్ళ మీద ఆ నిలకడ ఉంది. శనివారం పరిశుద్ధాత్మ ప్రేయర్ జరిగిద్దిలే, మనకు కూడా జరుగుతుంది అని నుంచున్న వాళ్ళకి అవుతుందా? నీ యొక్క నిలకడను బట్టి అంటారు కదా, అందరికి ఒకేలాగా పాఠం అనేది జరుగుతుంది. కానీ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే వాడి ఇంట్రెస్ట్ని బట్టి, వాడి నెసెసరీని బట్టి. ఒకడున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు వచ్చి చదువుకున్నాడు. వాడు ఎలా అయినా భవిష్యత్తులో నేను పెద్దయి మా నాన్నని ఈ కష్టం లేకుండా ఉంచాలని వాడి కాన్సన్ట్రేషన్ ఆడు పెట్టాడు. అలా కాకుండా ఒక రిచ్ మ్యాన్ కొడుకు వచ్చాడు, రోజుకి ఒక 1000 రూపాయలు ఖర్చు చేసేవాడు వచ్చి కూర్చున్నాడు. వాడి చదువు ఎలా ఉండిద్ది? నిర్లక్ష్యంగా ఉండిద్ది. నాకు అన్ని ఉన్నాయి, ఇలా అన్ని సమకూర్చబడ్డాయి అని నువ్వు వచ్చి కూర్చొని ఇక్కడ దేవుని ఆత్మ నాకు అవసరం లేదనుకొని ఇక్కడ కూర్చుంటే ఆ రిచ్ ధనవంతుడు కొడుకులాగే ఉంటావు. లేదు, నేను ఎదగాలి, నేను ఇంకా బలపడాలి, నేను గ్రోత్ అవ్వాలి, నేను నా స్థాయిని నేను గొప్పగా చూసుకోవాలి, దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉన్నవాడి వల్లే నేను కూడా ఉండాలి, అందరిలో తోకగా కాకుండా తలగా నేను ఉండాలి, నా కుమారులు తలగా ఉంచబడాలి, నా కుమార్తెలు తలగా ఉండాలి, నేను అత్యాస్పదంగా ఉండాలి అనుకుంటే నువ్వేం చేయాలి? వాడు ఏ రీతిగా అయితే నిలకడగా ఉండి కనిపెట్టుకొని మాస్టర్ ఏదైతే చెప్తున్నాడో అది వింటున్నాడో, శ్రద్ధగా విన్నవాడు మాత్రమే. ఎప్పుడైనా శ్రద్ధగా వినేవాడే పైకి వస్తాడు. ఎదిరించిన వాడు ఎప్పటికీ, మాటలు తప్పులు చూసిన వాడు ఎప్పటికీ రాలేడమ్మా. సో అలాంటి ఈ చేయకుండా దేవుని మాటల మీద శ్రద్ధ ఉంచుండి నిలకడగా ఉన్నప్పుడు మాత్రమే ఏం జరుగుతుందయ్యా అంటే ఆత్మశక్తి నీ మీదకి వస్తుంది. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 10వ వచనం.
యుద్ధమునికి బయలుదేరుతున్నాడు అనమాట. దేని చూసి తను ధైర్యం వచ్చింది, దేని చేత దాని ధైర్యం వచ్చింది, నేను ఈ యుద్ధం జరిగించగలను, ఈ పరీక్ష నేను పాస్ అవ్వగలను, ఈ కట్టలేని ఇల్లు నేను కట్టించగలను, లేదు ఈ సమస్యను నేను తీర్చుకోగలను, ఈ ఆత్మ ఈ ఈ బలం నాకు బలం చాలని ఈ పనిని నేను ఆత్మీయంగా చేయగలను అని నువ్వు ఎప్పుడు నమ్మకంగా ఉంటావయ్యా అంటే యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు. ఇందాక యెహోషాపాతు గురించి మాట్లాడారు కదా, మా శక్తి చాలదు. ఏం చేశాడు ఆయన ఏం చేశాడు? దేవుని చేశాడు. ప్రార్థన చేయగానే వచ్చింది సలహా ఇచ్చింది ఏంటిది? నువ్వు ఏ సొల్యూషన్ కోసం అయితే ఎదుగుతున్నావో ఆ సొల్యూషన్ నీకు కనపడేలా చేసేది కానీ, వినపడేలా చేసేది కానీ, ఆ సొల్యూషన్ నీకు ఇచ్చేది కానీ ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ. సో నీకు సమస్యలే ఉన్నాయి, దానికి సమాధానాలు నీ దగ్గర లేవు. సమాధానం ఇవ్వగలిగిన ఆత్మ ఎవరిదయ్యా అంటే పరిశుద్ధాత్మ. అది ఎంతమంది కూడుకొని నీ మీదకి వచ్చినాను. మోయాబీలు వచ్చారు, అమోనీయులు వచ్చారు. సమస్య తీరిందంటారా? ఆత్మ వల్ల సమస్య తీరింది. నీ మీదకి వచ్చే వాళ్ళు ఎంతమంది అయినా అండి, అది అన్యజనులైనా అవ్వండి, రక్త సంబంధికులైనా ఉండండి, లేకపోతే ఏ రీతికైనా స్నేహితులైనా, లేకపోతే మన పగవారైనా, ఎలాంటి వారు నీ మీదకి వచ్చినా సొల్యూషన్ అనేది ఎక్కడుందయ్యా అంటే దేవుని ఆత్మ ద్వారా ఉంది. సో దేవుని ఆత్మ ద్వారా నువ్వు ఈ కార్యం స్టార్ట్ చేయి, నువ్వు యుద్ధం చేయటం స్టార్ట్ చేయి. నీ జీవితంలో నీ పరీక్షలు నువ్వు గెలవగలవు. నీ జీవితంలో నువ్వు చేస్తున్న నీకు ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని నువ్వు గెలవగలవు. నీ మీద పోరాటం ప్రకటించిన వారిని నువ్వు గెలవగలవు. నీ మీదకి వచ్చేవారు ఎలాంటి వారైనప్పటికీ నువ్వు గెలవగల సొల్యూషన్ దేని చేత వస్తుందయ్యా అంటే ఆత్మ చేత వస్తుంది. మరి ఈ మరణం నుంచి నువ్వు విడిపింపబడాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 8:2. ఆత్మ యొక్క నియమం ఏం చేసిందంట? ఈ మరణ నియమం నుంచి నన్ను ఏం చేసిందంట? విడిపించింది. ఎంతసేపు మరణ బంధకాల్లోనే ఉంటావు, ఎంతసేపు అపవాది చిక్కుల్లోనే ఉంటావు, ఎంతసేపు అపవాది కట్టించిన కట్టుల్లోనే ఉంటావు. ఆ కట్టులు తెంపవా? ఆ బంధకాలు విడిపింపవా? అలాంటి విడిపింపబడాలన్నా, కట్టులు తెంపబడాలన్నా, శరసాల్లో ఉన్న ఈ పునాదులు కానీ ఇవేనా పోవాలన్నా ఆత్మ ఖచ్చితంగా దిగి రావాల్సిందే. బంధకాలు ఓడాలన్నా ఆత్మ రావాల్సిందే. అపవాది చేసిన కట్లు తెగాలన్నా నీ మీదకి దేవుని ఆత్మ రావాల్సిందే. ఎంతమందిని చూడలేదు, మా అపవాది చేత విరిపింపబడిన వాడిని పరిశుద్ధాత్మ బాగు చేసింది అంటారా లేదంటారా? చేసింది కదా. ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు, ఎలాంటి అపవిత్ర ఆత్మ చేత బలహీనమైన వాళ్ళు, లేదు శోధనలకు గురైన వాళ్ళు, లేదు వాళ్ళ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళని, అనారోగ్యం కలిగిన వారిని ఆత్మ విడిపించింది అంటారా లేదంటారా? ఆ బంధకాలను తొలగించిందంటారా లేదంటారా? ఆ శిష్యులైన వారికైనా బంధకాలు పడినప్పటికీ తెగ్గొట్టగలిగింది ఏంటిది? ఆత్మ, పరిశుద్ధాత్మ మాత్రమే. సో ఆ పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవడానికి, నేను పొందుకోవాలి అన్న నీకు ఆసక్తి ఉంటే సరిపోదు, నువ్వు నిలకడగా ఉండాలి. ఆయన చెప్తుంది అదే. వెళ్ళే ముందర మనం ఎవరైనా మాట్లాడుకుంటే, ఎవరైనా వెళ్ళేటప్పుడు ఇచ్చే సలహా మంచిది అనుకుంటాం. అదే ఇప్పుడు చనిపోయే వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళు వెళ్ళిపోయే ముందర చెప్పిన మాటను ఏం చేస్తాం? మరణవాంగ్మూలం అని చెప్పేసి ఒక వాల్యూ ఇస్తాం. ఆయన కూడా వెళ్తున్నాడు ఇక్కడ నుంచి. వెళ్తా ఏం చేశాడయ్యా అంటే మీరు చేయాల్సింది ఒకే ఒక్క పని నీకు చెప్తున్నాడు. దేనికి ఏం చెప్తున్నాడంట? మీరు కనిపెట్టుకొని నిలిచి ఉండండి. ఎందుకంటే ఇప్పుడు నుంచి ఆదరించాల్సింది నేను కాదు, పరిశుద్ధాత్మ మాత్రమే మీకు ఆదరణ కలిగి. సో నువ్వు నిలకడగా లేవు, నిలకడ నుంచి తొలగిపోయావు, నిలకడగా ఉండకుండా జారిపోయావు. దావీదు చెప్తారు కదా, జాడిపోయినా ప్రాణమే మందైద్ది. ఆయన తప్పింపబడ్డాడు కానీ మనము తప్పించుకోలేకపోతాం అనమాట. ఆయన ఆత్మశక్తి ద్వారా నిలకడగా నిలిచాడు కానీ మనం నిలవలేక తూలిపోతాం అనమాట. సో నువ్వు ఆత్మ పొందుకునే వరకు నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటిది? నాకు వినపడట్లా. నీ వల్ల కాని పనులు ఉన్నాయంటారా ఉండమంటారా? ఓ గొప్ప పర్వతమా, ఆయన అడ్డగెత్తుంది. ఇది ఎవరి వల్ల? నీ కార్యం జరిగించడానికి నీ బలం ఉందా? నీకు శక్తి ఉందా? ఏమన్నా ఉందా నీ దగ్గర? ఈ కార్యం నీకు వచ్చిన సమస్య నువ్వు తొలగించుకోవడానికి కానీ, నీకు వచ్చిన అడ్డంకం కానీ నువ్వు తొలగించుకోవడానికి కానీ నీ శక్తి కానీ నీ బలం కానీ నీకేమన్నా సహాయం పడుతుందా? అక్కడ ఏం చెప్తున్నాడంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే. ఎంత పెద్ద పర్వతమైనా సదునుభవం అవ్వాల్సిందే, ఎంత పెద్ద సమస్య అయినా అది దానికి సొల్యూషన్ అనేది రావాల్సిందే, ఎంత పెద్ద బలహీనత అయినప్పటికీ దానిలో నుంచి దేవుడు నీకు ఆరోగ్యం దయచేయాల్సిందే.
అది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే నువ్వు నిలకడగా ఉండి నీ శక్తి గుర్ర బలములను చూసుకొని రథముల బలం చూసుకొని విర్రమేగమాక దేని బలం కావాలి నీకు? ఆత్మ బలం బట్టే మన ప్రైడ్ దేని బట్టే ఉన్నాయి అంటే ఆత్మను బట్టే ఉంది. నేను ఎంత చేయగలను, నాకు అంత జ్ఞానం ఉంది, దీంట్లో నేను ఎంత మాట్లాడగలుగుతున్నాను, మనుషుల దగ్గరికి వెళ్ళి నేను చాలాసేపు ప్రకటించగలుగుతున్నానంటే నీ ఆత్మ నీ బలం నీకెంత మాత్రం సరిపోదు. నీకు కావాల్సిందేంటి? దేవుని ఆత్మ. నువ్వు మాట్లాడే మాటల్లో దేవుని యొక్క బలం ఎంతవరకు ప్రచురింపజేయగలుగుతున్నావు? దేవుని బలం నీలో ఎంతవరకు ప్రచురింపబడుతుంది? దేవుని జ్ఞానం నీలో ఎలా? బొమ్మల ద్వారా కూడా జ్ఞానం వస్తుంది. తేడా ఎక్కడ వచ్చింది? అక్కడ వాళ్ళు పావులేశారు, ఈయన పావులేశాడు. ఎవరు? మోషే గారు. ఎక్కడ తేడా వచ్చిందంటారు? వాళ్ళు చేసిన ఆ పాముల్ని దేవుని పాము ఏం చేసింది? వాళ్ళు పేలు పుట్టించగలిగారా? ఇది దైవశక్తి. ఇది మా విగ్రహాల జ్ఞానాల వల్ల వచ్చేది కాదు. ఈ విగ్రహాల జ్ఞానాల ద్వారా దీన్ని తెలుసుకునేది కాదు. ఇది దేని ద్వారా జరుగుతుంది అంటే దేవుని ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. దేవుని ఆత్మ ఉంటేనే నువ్వు బలవంతుడు కాగలవు. దేవుని ఆత్మ ఉంటే నువ్వు చెయ్యజాలని పనులు కూడా నీకు అడ్డంగా ఎంత పెద్ద సమస్యనైనా నువ్వు తొలగించుకోవాలని నీకు తోడ్పడే ఒకే ఒక్కటి ఏంటి అంటే దేవుని ఆత్మ బలమే. ఇప్పుడు ఇక్కడ ఉన్నది నీతో ఉంటుంది ఎవరు? తండ్రి కాదు, కుమారుడు కాదు. నీతో ఉంటుంది ఎవరు? నీలో ఉంటుంది ఎవరు? నీలో నివసిస్తుంది ఎవరు? ఆ పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిచావనుకో ఎప్పటికైనా అది ఏం చేస్తుంది? నీకు బలం అనేది చేకూర్చదు. ఇంకో విషయం ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, ఒక మనిషి ఒక దైవజనుడు కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయనలో ప్రచురమయ్యేది ఏంటయ్యా అంటే ఆత్మశక్తి. నువ్వు ఏం చేసినా, రక్తాన్ని తృణీకరించిన పాపక్షమాపణ ఉంది, తండ్రిని దూషించిన పాపక్షమాపణ ఉంది. తస్మాత్ జాగ్రత్త. పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు ఎవరైనా మాట్లాడినట్లయితే లేకపోతే అతను వ్యతిరేకించినట్లయితే ఈ యుగమందే కాదు ఏ యుగములో కూడా వాడికి ఏమీ ఉండదంట. తేలిక తీసుకునే విషయం కాదు ఇది. పరిశుద్ధాత్మ ఎలాంటిదయ్యా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రత్యేకంగా చెప్పాడు దేవుడు, నువ్వు నిలిచి ఉండు. నిలవలేకపోతే సంసోను ఏ రీతిగా అయితే పడేయబడ్డాడో అలా నువ్వు కూడా పడేయబడతావు. నువ్వు కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే నిలిచి ఉండండి. జ్ఞానంతోనే కట్టాడు సొలొమోను, మందిరం కట్టాడు, రచనలు రాసిచ్చాడు, ఎన్నో చేశాడు. స్థిరస్థాయిలా నిలిచాడా? అతని భార్యలు ఏం చేశారంట? సో నిలకడగా నువ్వు లేకపోతే నువ్వు కూడా దేవుడి నుంచి తొలగింపబడిపోతావు. నీలో కూడా ఆత్మశక్తి అనేది పనిచేయదు. నీలో కూడా సమస్యలు ఎదుర్కొనే ఆత్మ నీకు అన్నటికీ రాదు. మోషే గారు ఉన్నారు, నిలిచారు. నిలబడ్డారంటారా నిలబడలేరంటారా? అక్కడ ముందర సముద్రం ఉంది, వెనకాల ఫిలిస్తీన్లు ఉన్నారు. నిలిచారంటారా? లేదు, అమ్మ ముందర ఇది ఉంది, ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అని చెప్పి ఉరికాడా? నిలిచి ఉన్నాడు. సమస్య వెనకాల సమస్య వెనకాలే అటు నుంచి అడ్డే పారిపోయింది. ముందర ఉన్న సమస్య నిన్ను అడ్డగించడానికి నేనెంత మాత్రం అని చెప్పేసి అలా పాయలైపోయింది అనమాట. నిన్ను అడ్డగించే ఏ శక్తి లేదు ఈ లోకంలో. ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తి నీతో ఉంటుందో, దేవుని ఆత్మశక్తి నీతో లేకపోతే ఏ చిన్నది కూడా నిన్ను ఎదిరిస్తానే ఉండిద్ది. ఏ చిన్నది కూడా నీ మీద పెత్తనం చేస్తానే ఉండిద్ది. నీలో ఎప్పుడైతే ఆత్మశక్తి ఉంటుందో నువ్వు చేయలేని కార్యాలు కూడా దేవుడు ఏం చేస్తాడంట? నీ చేతి జరిగిస్తాడు. నీ చేతిలో ఏదైనా ఉండని గుండు నూలుతో దేవుడిని కట్టించగలడు. చిన్న కర్రతో నీకున్న సమస్యలను పాయలు చేయగలడంటారా లేదంటారా? దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంట? దేనిలో నిలిచి ఉండాలి? పైనుంచి వచ్చే ఆత్మశక్తి పొందుకునే వరకు ఇది తేలిగ్గా వచ్చేది కాదు. ఆయన అడుగుతున్నాడు, వీళ్ళు శిష్యులు చేసే కార్యాలు చూసి అమ్మో ఈ పరిశుద్ధాత్మ ఉంటే మాయలు చేయొచ్చు, పరిశుద్ధాత్మ ఉంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఇంత ధనం తీసుకెళ్లి పోసాడంట. అసలు ఆ ధనం ఒక వాల్యూ తెలుసా? దాని వాల్యూ బట్టి ఒక దేశానికి ఉండే జీడిపి మొత్తాన్ని మార్చగలం. అంత విలువైన ధనాన్ని అక్కడ పోచాడు. ఏమన్నాడు దేవుడు? గారిడి సిమోన్లో ఉన్నప్పుడు ఏమన్నాడు? అరే వ్యర్థుడా, ఓ పాపి, నీలాంటి వాడికి కాదు ఇది. ఏంటిది? పరిశుద్ధాత్మ శక్తి. తేలిగ్గా వచ్చేది కాదు. మనకి తేలిగ్గా వచ్చేది అనగానే చాలా చులకనైపోయింది కదా. సో ఇది పరిశుద్ధాత్మ మాత్రము తేలిగ్గా వచ్చేది కాదు. ఆడెంతో ఆశపడ్డాడు. ఆయనకున్న స్కిల్ ఏంటంటే గాడిలు చేయగలడు. ఏ మనిషినైనా మాయ చేయగలడు. ఏ మనిషినైనా మాయ చేయగల సత్తా నీకులో ఉన్నా, నిన్నెవరైనా మాయ చేయగలిగినా, నువ్వు మాయలో పడకుండా నిన్ను ఆపగలిగింది ఏంటయ్యా అంటే ఆ పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఆ మాయలోకి వెళ్ళిపోతావు.
ఆ పరిశుద్ధాత్మను ఒకవేళ కోల్పోతే ఆ ఇబ్బందులు పడాల్సిందే. సో అలా అలా అంత అంత బలాన్ని నీకు అనుగ్రహించే పరిశుద్ధాత్మ కోసం నువ్వు చేయాల్సిన మొదట పని ఏంటి అంటే నిలిచి ఉండాలి. నువ్వు తొలగిపోతున్నావా, నీ పని అయిపోయినట్టే. నువ్వు నిలిచి ఉన్నావా, వాళ్ళు నిలిచి ఉన్నారు. ఎవరు? మేడ మీద ఉన్న వాళ్ళందరూ కనిపెట్టుకొని ఉన్నారు, నిలిచి ఉన్నారు, ఏకాత్మతో ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు. వాళ్ళ మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ విభావింపబడి వాళ్ళ మీద అగ్ని జ్వాలగా వాళ్ళ మీద వాలింది. వాళ్ళు ఏమయ్యారయ్యా అంటే, వీళ్ళు చూస్తున్న వాళ్ళు సామాన్యులైతే కాదు, వీళ్ళెవరు? ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని తలక్రిందులుగా చేసేవారని లోకం మొత్తం వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పింది. దేవుని ఆత్మబలం నీతో ఉంటే లోకంని తలక్రిందులుగా చేసే శక్తి నీకు వస్తుంది. లోకస్తులు నీ గురించి ఒక ఘనమైన సాక్ష్యం నీ మీద పలుకుతారు. ఘనమైన సాక్ష్యం కాకుండా నీ మీద నిందల పాలవుతా, నువ్వు ఇంకా నిందలతోనే నేను ఇంకా నిందల పాలైపోయి ఉన్నానని కృంగిపోయి కిందకి వెళ్ళిపోతున్నావంటే నువ్వు నిలకడగా లేవు. ఆసక్తి కలిగి ఉన్నావు, ఆసక్తి ఉన్న ప్రార్థన చేస్తారు. 2 రకాల ప్రార్థనలు మాట్లాడుతున్నాం. ప్రార్థన చేయటం, ఆసక్తి గల ప్రార్థన చేయటం. ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలనే అక్కడ సూర్యచంద్రులు అయిపోయారు, అక్కడ వర్షింపకుండా 7.5 అలానే అయిపోయింది. మళ్ళీ సంవత్సరం మళ్ళీ కూడా వర్షం ఆగింది. ఆసక్తి లేకుండా ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేస్తాడో చూద్దామని. దావీదు కుమారుడు ఉన్నాడా? సో డిఫరెన్స్ ఉంది రెండింటికి. ప్రార్థన చేస్తాడు, ఆసక్తితో ప్రార్థన చేస్తారు. సో ఆత్మ బలం, అలాగే ఆత్మ ఉంది, ఆత్మ బలం ఏ స్థిర స్థాయిలో ఉంది. మనం అనుకుంటాం కదా, రక్తము రక్తహీనత. రక్తం ఉండిద్దా? ఉంది, కానీ సరిపడా లేదు నీకు. నీ ఆత్మ బలం గురించి మాట్లాడుకుందాం. నీలో దేవుడు ఆత్మ ఉంది. ఎందుకు ఉందంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. సరే, నాలో కూడా ఉన్నాడు దేవుడు. దేవుని ఆత్మ బలం నాలో ఉంది. నేను అలా చేయకుండా ఒకవేళ బలహీనంగా ఉంచాను అనుకో, ఏమవుతుందంట? 2వ సారి నేను సిలువ వేస్తాను. అంటే తృణీకరించినట్ట. నీలో ఉన్నవాడిని నువ్వు తృణీకరింపజేసి నువ్వు బాధ పెడితే ఆయన కార్యంలో ఎలా చేస్తాడు? మా నాన్న ఉన్నాడు అనుకో, నేనున్నా, మా నాన్న మాట వినకుండా నేను ఏడిపించి హింసపెట్టి ఈడ పుట్టకపోతేనే బాగుండు అనుకునే స్థితిలో నేను తెచ్చాను అనుకో, నాకేమైనా చేస్తాడా మా నాన్న? చేయడు కదా. అలాగే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. ఆయన మాట వినకుండా ఆయనకున్న దానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళి, ఆయన మీద పలుకుతున్న వాటికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తే ఏమవుతుంది అంటారు? నీలో కూడా ఆత్మ ఏమైద్ది? కార్యాలు జరిగించదు. మన తండ్రి మనం వ్యతిరేకంగా ఉంటే కార్యాలు ఎలా అయితే ఆపేస్తాడో, నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉన్న దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆ పనులను అలా నిలిపివేస్తాడు. సో నిలకడగా ఉండాలి. నిలకడగా లేని వాళ్ళు మనం చాలా మాట్లాడుకుంటాం. నిలకడగా లేనిపోయిన సంసోను కూడా చరిత్ర కార్డ్ అవ్వాల్సిన వాడు. ఎంత పెద్ద చరిత్ర ఉండాలంటే ఇంకా ఆ పేరుని చరిత్ర అసలు ఎప్పటికీ మర్చిపోవాలంత శక్తివంతుడు అయి ఉండాలి. అలాంటి వాడు ఎలాంటి అయిపోయాడు? ఎవరో వేరే ఇతర దేవత గుడిలో అంతమంది శవాల మధ్యలో ఒక శవంగా మిగిలిపోయాడు. జీవించే వాళ్ళ చరిత్రలో స్థిరస్థాయిగా నిలవాల్సిన వాడు శవాల మధ్యలో ఒకటిగా నిలిచాడు. దేనివల్ల? ఈ నిలకడ లేకపోవటం వల్ల కదా. సో నిలకడగా ఉంటేనే నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు. సలోమానికి ఉంది జ్ఞానం, నిలకడగా ఉంచాడా? లాస్ట్కి వచ్చేసరికి పోయాడు. సో కుమారులు కూడా జ్ఞానంలో నిలకడగా ఉండాలి, వాళ్ళ జీవితం భవిష్యత్తు బాగా ఉండాలి అనుకున్న వాళ్ళని ఏం చేయాలంటే పరిశుద్ధాత్మలో నిలకడగా ఉంచాలి. నువ్వు ఎప్పుడైతే నిలకడగా ఉండి వాళ్ళని ఉంచుతున్నావో అప్పుడు ఏమవుతుందంట? దేవుడు ఎలాంటి కార్యములైనా దేవుడు చేస్తాడు. ఎలాంటి ఇబ్బందులు నీ ముందున్నా, ఎలాంటి కష్టాలు నీ ముందున్నా, ఎలాంటి శోధనలు నీ ముందున్నా, ఎలాంటి బలహీనతలు నీ ముందున్నా దేవుడు ఏం చేస్తాడు అంట? ఆత్మ ద్వారా చదునుభవం కాక అంటే అయిపోతుంది. ఎంత గొప్ప పర్వతమైనా నీ ముందర చాలదు. ఎంత గొప్ప సమస్య అయినా నీకు ఏమాత్రం ఎలా తుచ్చినీళ్ళుగా దేవుడు చేస్తాడు అన్నమాట. అలా నువ్వు దేవుడు నీ పట్ల ఆ కార్యం నీ పట్ల జరిగించాలి అంటే నీలో ఉన్న ఆత్మబలం ఎలా ఉండాలంట? బలంగా ఉండాలి. దాని కొరకు నువ్వు చేయాల్సిన పని ఏంటి? నిలకడగా. ఇప్పుడు చెప్పగానే ఒక మోటివేషన్ వచ్చేసింది కొంతమందికి. చెప్పగానే మనం మాట్లాడుకుంటాం కదా, విత్తన ఉపయోగంలో ఒక రకం ఒకళ్ళు మాట్లాడు. చెప్పగానే కొంతమంది విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూసి చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వింటారు కానీ వేరే ఆలోచనల వల్ల వేరే దాని వల్ల ఇలానే ఉంటారు. సో చెప్పగానే ఈరోజు ఎట్లయినా పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఒక మోటివేషన్తో అందరు లెగుస్తారు. లెగిసిన తర్వాత
పక్కన ఏదో మాట్లాడగల ఏంటమ్మా సరే అనుకుంటే ఇటు తిరిగా అనుకో ఉండిద్దంటారా? నిలకడగా ఉన్నట్లయిద్దా? లేదు, కళ్ళు మూసుకొని ఏమెట్లు క్లాస్ కొడుతుంది, వీళ్ళ మీద పరిశుద్ధాత్మ ఎలా వస్తుందని చూసావనుకో నిలకడగా ఉంటుందా? నీ టికెట్ నీదే, పక్కన టికెట్ వల్ల నీకేం ఉపయోగం లేదు, పక్కన వాళ్ళ బలం వల్ల నీకేం ఉపయోగం లేదు. వాళ్ళు ఎంత, నేను మా నాన్న పక్కన ఉండగా మా నాన్నకి చాలా ఎక్కువ ఆత్మ బలం వచ్చింది, పక్కన ఉండగా నాకేమైనా వచ్చిద్దా? పక్కన ఉన్నాను కానీ రాదు. ఆయన బలం ఆయనకే వచ్చిద్ది, నా బలము నాకే వచ్చిద్ది. సో ఎవరి బలం ఏదైనా ఇండివిజువల్గా జరుగుతుంది కాబట్టి నిలకడగా నిలిచేది ఎవరంటే నువ్వు మాత్రమే నిలకడగా. మా అమ్మ నిలకడగా ఉందిగా, నేను నిలకడగా లేకపోయినా ఏం కాదు, నేను తిరగొచ్చు అనుకుంటే పిల్లలు మన చేతిలో ఉండరు. లేదు, మా అమ్మ ఉందిగా, నా భార్య ఉంది నిలకడగా, నేను లేకపోయినా పర్లేదని భర్త అనుకుంటే నిలకడగా లేకపోతే పని అవ్వదు అనమాట. సో ఎద్దును సాధును భూమి చేసేటప్పుడు రెండు కాళ్ళు ఎలా రెండు ఎద్దులు ఎలా ఉండాలి? రెండు సమానంగానే పని చేయాలి. ఇది పని చేస్తుందిగా, నేను రెస్ట్ తీసుకుంటా, అది రెస్ట్ తీసుకున్నాక నేను పని చేస్తా అంటే ఇద్దా? అవ్వదు కదా. సో ఎవరి టికెట్ వాళ్ళే కాబట్టి ఎవరి నిలకడగా వాళ్ళే ఉండాలి. నువ్వు నిలకడ కోల్పోయి పక్కన వాడు నిలకడ కోల్పోయేలా నువ్వు చేసినా ఆ నేరం నీదే అయింది. చెప్పాగా, పరిశుద్ధాత్మకు సంబంధించిన దాంట్లో ఏ మాత్రం పాపక్షమాపణ అనేది నీకు దొరకదు. నువ్వు పరిశుద్ధాత్మ వచ్చే వాళ్ళని ఆటంకపరిచినా ఆ నేరం నీ మీదే ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందుకునే వాళ్ళను నువ్వు అడ్డగించినా, వాడు ఏ సమస్య వచ్చాడు పాపం, వాడు ముందర ఎంత పెద్ద పర్వతం ఉందో పాపం, ఆ సమస్యను వాడు రానికుండా, మనం ఏదో సమస్యతో వచ్చారు కొంతమంది, నువ్వు చెడగొట్టేవాడు ఉన్నావంటే ఆ నేరం నీ మీద ఉంటుంది అంటారా? ఉండదంటారా? ఎన్నో భారాలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో సమస్యలతో వచ్చారు, చెడగొట్టావు. ఆ సమస్యలు వాడికి తీరవు, వాడి లైఫ్ లాంగ్ ఏమనుకుంటాడు? దేవుడిని నమ్ముకుంటే ఏం జరిగిందనే దాంట్లోనే ఉన్నాడు. ఈ దేవుడిని నమ్ముకుంటే ఏం జరిగిందనే అలాంటి దేవుడు కాదు. నేను నమ్ముకోవడం వల్ల నాకు ప్రతి కార్యం జరిగిందని చెప్పగలించగల దేవుడు, ఈయన సర్వశక్తి గల దేవుడు. కానీ వాళ్ళ ఆ ఒపీనియన్ నుంచి ఈ ఒపీనియన్కి మారుతున్నా అంటే కారణం మూలం ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఈ అటు ఇటుగా ఉండే వాళ్ళని బట్టి, నులివెచ్చగా ఉండే వాళ్ళని బట్టే ఈ పేరు వస్తుంది. లేకపోతే దేవుని బలం ఎలాంటిది, దేవుడి సూచక్రియలు అలాంటివి, దేవుని మహిమ క్రియలు అలాంటివి, దేవుని పరిశుద్ధాత్మ క్రియలు అలాంటివి. పరిశుద్ధాత్మ వరాలు మనం ఈ చర్చిలో రుచి చూడలేదంటారా? పరిశుద్ధాత్మ కార్యాలు ఈ సంఘంలో నువ్వు రుచి చూడలేదంటావా? ఆ బలము ఆ శక్తి అది కంటిన్యూటీగా ఉండాలి. కంటిన్యూటీగా లేకుండా మధ్యలో కట్ అవుతుందంటే చేసేది ఎవరి వల్ల అవుతుంది అంటే ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది. నిలకడగా లేకుండా తొలగిపోయే వాళ్ళ వల్లే జరుగుతుంది. ఒక మ్యాచ్ 6 ఉన్నాయి, ఇట్లా వరుసగా నుంచోబెట్టి ఉన్నాయి, బలంగానే ఉన్నాయి, దేనికో దోలక్క నిప్పంటించుకుంది, ఏమైంది? అన్నీ ఆరిపోతాయి అంటారా? కాలిపోతాయి అంటారా? లేదంటారా? నువ్వు రగిలించేది ఎలా ఉండాలంటే అది ఆరక ప్రజ్వరిలే నిప్పుగా ఉండాలి, ఆరిపోయే నిప్పులు అవసరం అంటారా? మనం మాట్లాడుకుంటాం సంఘంలో. ఒక ఎగ్జాంపుల్, ఒక కట్టిని తీసుకెళ్ళి పక్కన తీసుకెళ్ళగానే ఆ కట్టి ఏమైపోయిందంట, అది ఆరిపోవడం కాకుండా మిగతా వాటిని కూడా ఆరిపేస్తుంది. అలా ఉండకుండా నిలకడగా నీ నిలకడ నువ్వు గుర్తించు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. అప్పుడు మాత్రం ఏం చేస్తుంది, నీకున్న అడ్డంకులు పోతాయి. ఇప్పుడు మా అమ్మకున్న అడ్డంకులు పోవాలని నేను నిలకడగా ఉంటే మా అమ్మకున్న అడ్డంకులు ఏం పోవు. లేదు, మా అక్కకున్న అడ్డంకులు ఏమైనా పోవాలంటే నేను నిలకడగా ఉంటే అవి పోవు. ప్రార్థన చెయ్యి, ప్రార్థన సాయం దేవుడు ఇస్తాడు. కానీ ఆత్మబలము నీ బలము నీకే సరిపోతుంది కదా. ఇప్పుడు నాకున్న పెట్రోల్ బండితో నాకు కొంచెం లీటర్ పెట్రోల్ ఉంది, ఆ లీటర్ పెట్రోల్ 100 బండిలు నడిపించాలంటే అవుతాయా? ఎంత కూడా రావు, 100 మీటర్లు కూడా పోవు అది. సో నీకున్న ఆ తైలము, నీకున్న అభిషేకము, నీకున్న ఆత్మశక్తి ద్వారా నువ్వు ఈ వారం మొత్తం నడిపింపవాలి. జ్ఞాపకం ఉంచుకో. బుద్ధిగల కన్యకులు ఏం చేశారు అంటే వాళ్ళ తైలం పక్కన వాళ్ళకి ఎవరికి ఇవ్వాల, ఏం చేశారు? వాళ్ళే ఉంచుకున్నారు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళే చేశారు. ఏమైంది? వెలిగింపబడ్డారు. లేదమ్మా నువ్వు మంచిదానివి కదా, నువ్వు నా రక్త సంబంధం కానీ నీకు సగం ఇస్తాలి అని చెప్పి సగం ఇచ్చానుకో, ఇది వెళ్ళదు ఇది వెళ్ళదు. ఆ బుద్ధి కలిగిన కన్యకుల్లో వాళ్ళు వెళ్ళరు, బుద్ధి లేని కన్యకుల్లో బుద్ధి కలిగే ఉండి కూడా వాళ్ళకి ఇచ్చింది ఈ బుద్ధి గల కన్యకు కూడా వెళ్ళదు, రక్షింపబడ్డ కన్యకు కూడా వెళ్ళదు అనమాట. సో అలా ఉండకుండా ఉండాలి అంటే చేయాల్సింది ఏంటంటే నిలకడగా ఉండాలి, జారిపోయేవాడిగా ఉండకుండా కదిలింపబడేవాడిగా ఉండగలను. సాతాను కూడా చెక్ చేస్తుంది. సాతాను నిన్నేం గొప్ప సునామీని తీసుకొచ్చి నిన్నేం పనిచేయదు. నువ్వు అక్కడ చివరి వరకు వెళ్తావు, కొండ చివరి వరకు, కోణాని వరకు, అక్కడ జస్ట్ ఇట్లా జలకిచ్చిద్ది అంటే నిలకడగా ఉన్నావా పడిపోయి ఉన్నావా, అదే కదా. ఆయన పేతురు గారు మునిగిపోవటానికి ఆ సాతాను పెద్ద స్థితి ఏం తీసుకురాలా, జస్ట్ గాలి అట్ట పంపించింది. ఆ గాలిని చూసి ఏం చేశాడు పేతురు గారు?
సో మునిగిపోకుండా ఉండాలన్నా కూడా నీలో ఆత్మబలం బలంగానే జరగాలి. అది జరగాలంటే ఈరోజు మీ యొక్క నిలకడను బట్టి దేవుడు మీలో ఆ ఆత్మను అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఎవరైతే ఆత్మ పొందుకోవాలని నిశ్చయంగా ఉన్నారో, ఆత్మబలం నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి, నా కుటుంబంలో తెగాల్సిన కట్టులు చాలా ఉన్నాయి, బంధకాలు చాలానే ఉన్నాయి, మారవడాల్సిన వాళ్ళు చాలానే మంది ఉన్నారు. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ ఆత్మ పొందుకొని ఇక్కడ మాట్లాడుకున్న ప్రతిదీ జరగదంటారా? జ్ఞానం కానీ, శక్తి కానీ, లేకపోతే నీ కార్యం జరిగించడానికి నీకు బలం లేనప్పటికీ కానీ, ఏ అడ్డంగా నీకు అడ్డంగా ఉన్నా కానీ ఆత్మబలం ద్వారా అది జరిగిద్ది అనమాట. ఆ రీతిన ఆత్మబలం మనం పొందుకొనులాగా దేవుని ఆత్మశక్తి ఈరోజు మన సంఘం మీద దేవుడు ఉంచును గాక. ఆ శక్తి కలిగి ఉన్న ప్రతి ప్రాణి పైన, ఆ శక్తి కలిగి ఉన్న ప్రతి మనిషి పైన దేవుని ఆత్మశక్తిని బలంగా దించును గాక. దావీదుకి ఏ రీతిగా అయితే బలం పొందుకొని ఫిలిస్తీయుల్ని గెలిచాడు, ఆ రీతిన బలం పొందుకొని మనపై యుద్ధాన్ని ప్రకటిస్తున్న ఆ దురాత్మ సమూహాలను కూడా మనం జయించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.